అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడువు అని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు. వెంటనే వాడి పాదాలు చీలమండలములు బలము పొంది వాడు దిగ్గున లేచి నిలిచి నడవసాగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు, యోహానులు ఇద్దరు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు. ఎవరండి వీళ్ళు? యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభు వీళ్ళతో ఉన్నాడు చాలా కాలం. యేసు ప్రభుతో పాటే వీళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీళ్ళతో పాటే ఉన్నాడు చాలా కాలం, 40 రోజుల దాకా. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి కుమ్మరించబడిన తర్వాత వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు. ఒకానొక సమయంలో ఈ పేతురు, యోహానులు ఇద్దరూ కూడా దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉన్నారు. జాగ్రత్తగా చూడండి, దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. ఎక్కి వెళుతున్నారు అనటానికి చాలా తేడా ఉంది. ఎక్కి వెళుతున్నారు అంటే దానికి చాలా మెట్లు ఉన్నాయని అర్థం. ఇట్లాగా మన చర్చిలాగా ఒక 2-3 మెట్లు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఎక్కి వెళ్ళటం అనరు, లోపలికి వెళ్తున్నారు అంటారు. ఒక 20-30 మెట్లు ఉన్నాయి అనుకోండి, కనీసం 20-30 మెట్లుంటే ఆ ఎక్కిపోతున్నారు అని అంటారు. యెరూషలేము యొక్క దేవాలయం పైన ఉంటుంది, కొండకి దగ్గరగా పైన ఉంటుంది. దానికి చుట్టూ మెట్లు ఉంటాయి. ఇలాగా తిప్పుతూ మెట్లుండి ఆ మెట్ల నుంచి అందరూ పైకి ఎక్కి వెళుతూ ఉంటారు. ఎన్ని గంటల సమయంలో? 3 గంటల సమయంలో. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఏవండి ఈ టైంలో ఎవరైనా ప్రార్థన పెడతారా? పెట్టే ప్రార్థన ఉదయం పెట్టుకుంటారు, మధ్యాహ్నం పెట్టుకుంటారు, లేదంటే సాయంత్రం పెట్టుకుంటారు. 3 గంటలప్పుడు ఎవరైనా ప్రార్థన పెడతారండి అని మనకు అనిపిస్తుంది. కానీ యూదుల యొక్క అలవాటు ఏంటంటే ప్రతి జాముకి ప్రార్థన చేసే అలవాటు వాళ్ళకు ఉంటుంది. ప్రతి జాముకి పగటిలో ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు ఉంటాయి. రాత్రిలో ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు. రాత్రి ఎట్లాగో నిద్రపోతారు, అది కుదరదు. కానీ పగలు సమయంలో పని బాటలకు వెళ్ళి కాకుండా మిగతా సమయంలో ఖాళీగా ఉంటే గనక ప్రతి జాముకి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసే ఒక మంచి అలవాటు యూదుల్లో ఉంది. ప్రతి జాముకి అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి వాళ్ళు ప్రార్థన చేసే అలవాటు ఉంది. అట్లాగా బైబిల్లో మనం చాలా చూడొచ్చు. 12 గంటలకి ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోయినా, మీకు అర్థమవుతుందా? ఒక్కోసారి దేవాలయానికి వెళ్ళగలిగే పరిస్థితులు ఉండవు. దగ్గరలో ఉంటే దేవాలయానికి వెళ్తాడు, దగ్గర లేదు, దేవాలయంలోకి వెళ్ళే పరిస్థితి లేదు, అయినా సరే ఆ సమయానికి వాడు మోకరించి ప్రార్థన చేస్తారు వాళ్ళు ఉన్న స్థలంలో. బైబిల్లో కొన్ని విషయాలు కూడా మనం చూడొచ్చు. మనకి సమయం చూస్తే రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? ఉదయం 12 గంటలు పగలు. అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తే అలవాటు ఉంది. అంటే 6 గంటలకి, ఇంకా చెప్పండి, 6 గంటలకి, 9 గంటలకి, తర్వాత 12 గంటలకి, తర్వాత 3 గంటలకి, తర్వాత 6 గంటలకి. ఇట్లాగా ప్రతి జాముకి ప్రార్థించే అలవాటు ఉంటుంది. పేతురు కూడా ఒకానొకసారి దేవాలయం దగ్గర లేకపోతే వేరే ఒక వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. చర్మకారుడైన ఆ సీమోని ఇంట పేతురు ఉన్నప్పుడు పగలు 12 గంటలు కాగానే వెంటనే మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేయటం ప్రారంభించాడు.
అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలాయెను. అప్పుడు ఆ 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కాడు. చూడండి, ఎన్ని గంటలప్పుడు? 12 గంటలప్పుడు పేతురు ప్రార్థన చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఇంట్లో వాళ్ళందరూ కూడా కింద వాళ్ళు వంట వార్పులు చేసుకుంటున్నారు. లోపల ప్రార్థన చేయటం కుదరదు. అందుకోసం పేతురు ఏం చేశాడు? మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇది యూదులకు ఉన్న మంచి అలవాటు. ప్రతి 3 గంటలకు ఒకసారి మోకరించి ప్రార్థన చేసే అలవాటు. నిజంగా ఎట్లాంటి అలవాటు మనకుంటే ఎంత బాగుండునో. మీకు అర్థమైందండి? ప్రతి 3 గంటలకు ఒకసారి మోకరించి ప్రార్థన చేయడం మనం గనక అలవాటు చేసుకుంటే దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటామండి. మీరు ఇది సాధన చేయండి. ఏమంటున్నాం? ప్రతి 3 గంటలకు ఒకసారి, అంటే ఉదయం 6 గంటలకు ఒకసారి మోకరించి ప్రార్థన చేయండి. ఉదయం లేవగానే మళ్ళీ టిఫిన్లు అన్నీ చేసేసరికి 9 గంటలు అవుతుంది. అవుద్దా లేదా? మళ్ళీ 9 గంటలకు మళ్ళీ మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. తర్వాత 12 గంటలకు మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకోండి. తర్వాత 3 గంటలకి మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకోండి. 6 గంటలకు కూడా. ఇట్లాగా ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రార్థన చేసే అలవాటు యూదులకి ఉంది. ఏవండి, పేతురు అంటే 12 గంటలు ప్రార్థన చేశాడు. పేతురు యోహానులు ఎక్కడ మళ్ళీ 3 గంటలకి దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోతున్నారు. మరి సాయంత్రం సంగతి ఏంటి, ఉదయం సంగతి ఏంటి అంటారేమో. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనిషికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పనికి పెట్టుకోవడం కోసం ఉదయాన్నే 6ంటికి బయలుదేరాడు. అంటే 6 గంటలంటే దేవాలయానికి వెళ్ళే టైము. దేవాలయానికి వెళుతున్న ఆ టైంలో ఎట్లాగూ పనికి పంపించాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని చూసి, అబ్బాయి మా ద్రాక్ష తోటలో పని ఉంది, ఎంత కావాలి ఏంటి అని అంటే, అయ్యా రోజుకు 1 దేనారం. మా కూలి ఎంత చెప్పండి? మా కూలి రోజుకు 1 దేనారం. దేనారం అంటే వాళ్ళ భాషలో ఇప్పుడు మనకున్న వాటిల్లో ₹1/2 వాల్యూ. ఎంత అండి? ₹1/2 వాల్యూ. ఆ రోజుల్లో ఆ దేశంలో వాళ్ళ రోజు కూలి ఎంత? 1 దేనారం. దేనారం ఇస్తే మేము వస్తామండి అంటే, ఓహో అట్లా కదా, సరే వెళ్ళండి, వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు సాయంకాలం 1 దేనారం ఇస్తాను అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. ఆయన ప్రార్థన చేసుకొని వచ్చేసాడు. మళ్ళీ 9 గంటలకి మళ్ళీ వస్తున్నప్పుడు, ఏది దేవాలయానికి వస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ కొంతమంది కనపడ్డారు. ఏంటబ్బా ఎక్కడే ఉన్నారు మీరు అంటే, ఎవరు మమ్మల్ని ఇంకా కూలికి పెట్టుకోలేదండి. అవునా, అయితే నా ద్రాక్ష తోట ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కూడా పని చేయండి, మీకు ఏది ఎంత రావాలో అంత ఇస్తానులే, వెళ్ళండి అని పంపించాడు. మళ్ళీ 12 గంటలకు వచ్చేసాడు. దేనికి ఇన్నిసార్లు ఎందుకు తిరుగుతున్నాడు యజమాని? దేవాలయానికి వచ్చే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళకి. దేవాలయానికి వస్తున్నాడు మళ్ళీ 12 గంటలకి. మళ్ళీ కొంతమంది అక్కడ కనపడ్డారు. ఏంటి అబ్బాయి ఇప్పుడు దాక్కున్నారేంటి మీరు? అయ్యా ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదండి. అవునా, అయితే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయండి, మీకు ఇస్తానులే, ఏది న్యాయమో అది ఇస్తానులే, వెళ్ళండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి పని చేయటం ప్రారంభించాడు. మళ్ళీ 3 గంటలకు వచ్చారు దేవాలయానికి ఎక్కడానికే. అక్కడ కొంతమంది కనపడ్డారు. ఏంటబ్బాయి రోజంతా మీరు ఎట్లా ఖాళీగా ఉన్నారేంటి? అయ్యా ఎవరు మమ్మల్ని ఏం కూలికి పెట్టుకోలేదండి. అవునా, సరే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయండి, ఎంతో కొంత ఇస్తాలే మీకు అని వాళ్ళని పంపించాడు. ఇక సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్ళాలి మళ్ళీ దేవాలయానికి? 6 గంటలకు వెళ్ళాలి. మరి అదే 6 గంటల సమయానికి వాళ్ళకి కూలి కూడా ఇవ్వాలి. అందుకని 1 గంట ముందుగానే బయలుదేరాడు దేవాలయానికి. 5 గంటల సమయంలో వచ్చేసాడు. అప్పటికి చాలామంది ఉన్నారు ఇక్కడ. అబ్బాయి ఏంటి రోజంతా ఎక్కడే మీరు క్యారేజీలు కట్టుకో ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోవచ్చు కదా మీకు పని దొరకకపోతే. 6 దాకా 6ంటికి వచ్చారు, పని దొరకలేదు, 9ంటికి వెళ్ళిపోవచ్చు కదా.
సరే మధ్యాహ్నం దాకా చూశారు, 12 అయింది, వెళ్ళిపోవచ్చు కదా. 3 దాకా చూశారు, పని ఏమీ దొరకలేదు, క్యారేజీలు కట్టుకొని తిని వెళ్ళిపోవచ్చు కదా. 5 దాకా ఎందుకున్నారు ఇక్కడే అని అంటే, అయ్యా ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు, ఏదో ఒక కొంచెం మాకు దొరికితే ఈ రోజుకి మా కుటుంబాలు తింటాయి కొంచెం భోజనం, అందుకోసం కనీసం ఒక గంట పనైనా దొరుకుతుందేమో అని మేము ఆశపడ్డాం. సరే నా ద్రాక్ష తోటలకి వెళ్ళి పని చేయండి, ఈ గంట. 6కి ఎట్లాగో దిగుతారు అందరు పనిలో నుంచి, కాబట్టి ఈ గంట మీరు వృధాగా ఉండటం ఎందుకు, నా ద్రాక్ష తోటలకి వెళ్ళి పని చేయండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తానులే, వెళ్ళండి అన్నాడు. వీళ్ళు 5కి ద్రాక్ష తోటలకి వెళ్ళి పని చేశారు. ఈయన 5కి ఒక గంట ముందుగానే దేవాలయానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. 6కి కూలి ఇచ్చే సమయానికి వచ్చేసాడు పొలానికి. ఇక వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అక్కడున్న మేస్త్రికి చెప్పాడు, గృహ నిర్వాహకుడు అంటారు వాళ్ళని, అంటే పనులన్నీ ఆయన చూస్తాడు, ఇంట్లో పనులు పొలం పనులు అన్నీ చూసుకుంటాడు, గృహ నిర్వాహకుడు అంటారు. ఆయన్ని పిలిచి, అబ్బాయి ముందు చివరి వచ్చారు కదా వాళ్ళని మొదలుకొని మొదట వచ్చిన వాళ్ళకి అందరికీ కూలి ఇచ్చేసే అన్నాడు. ఏమన్నాడు? చివరి వచ్చిన వాళ్ళు మొదలుకొని మొదట వచ్చిన వాళ్ళ వరకు అందరికీ కూలి ఇచ్చేసేయి అన్నాడు. ఈ గృహ నిర్వాహకుడు ఏమీ అడగల. అదేంటయ్యా వీళ్ళు లాస్ట్లో వచ్చారు, 1 గంటగా పని చేసింది వీళ్ళకి కూలి ఇచ్చేయమంటావేంటి, పూర్తి కూలి అని అనలా. ఆయన ఎందుకు అంటాడు, ఆయనకేం అవసరం, యజమాని ఏది చెప్తే అది చేస్తాడు, అదే ఆయన పని. ఇక అబ్బాయి 5కి వచ్చిన వాళ్ళు లైన్లో నిలబడినాయా అన్నారు. 5కి వచ్చిన వాళ్ళు లైన్లో నిలబడ్డారు. ఇదిగోండి అయ్యా మీ కూలి 1 దేనారం అని ఇచ్చాడు. అయ్యా మా దగ్గర చిల్లరేమి లేదయ్యా, మేము గంటే కదా పని చేసిందంటే చిల్లరేం అవసరం లేదు, మా యజమాని మీకు పూర్తి కూలి ఇచ్చేయమన్నాడు, కాబట్టి మీరు తీసుకోండి, సంతోషంగా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అన్నాడు. 3కి వచ్చిన వాళ్ళు లైన్లోకి వచ్చేసారు, వాళ్ళకు కూడా పూర్తి కూలి ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళిపోండి అన్నాడు. 12 గంటలకు వచ్చిన వాళ్ళు లైన్లో నిల్చున్నారు, వాళ్ళు కూడా 1 దేనారం పట్టుకొని వెళ్ళిపోయారు. ఇక మిగతా వాళ్ళు 9 గంటలకు వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా లైన్లోకి వచ్చారు, వీళ్ళకు కూడా పూర్తి కూలి ఇచ్చేశాడు, ఆలస్యంగా వచ్చారు కదా అని చెప్పి తగ్గిలా. ఇక ఉదయం 6కి వచ్చారు కదా, వీళ్ళు అనుకుంటున్నారు, అరే 5కి వచ్చిన వాళ్ళకి దేనారం ఇచ్చేశాడు, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి దేనారం ఇచ్చేశాడు, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చేశాడు పూర్తి కూలి, 9కి వచ్చిన వాళ్ళకి ఇచ్చేశాడు. మనం ఉదయం నుంచి ఉన్నాం కదా, ఏమనుకున్నారు వీళ్ళు, మనం ఉదయం నుంచి ఉన్నాం కదా, చివరి వచ్చిన వాళ్ళకే 1 గంట పని చేసిన వీళ్ళకే 1 దేనారం ఇస్తే మనం ఉదయం నుంచి పని చేసాం కాబట్టి మనకు చాలా ఎక్కువ ఇస్తాడు అని అనుకున్నారు. చివరికి వాళ్ళు కూడా లైన్లోకి వచ్చేసరికి వాళ్ళకు కూడా తలా 1 దేనారమే చేతిలో పెడుతున్నాడు. వాళ్ళది తీసుకొని సణుగుతున్నారు. దేనికి, ఏంటండి ఇది, ఏంటి అన్యాయం, ముందు వచ్చిన వాళ్ళకి 5కి వచ్చి గంట పని చేసిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చి పంపించారు, 3కి వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చి పంపించారు, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చి పంపించారు. అసలు మేము ఉదయం నుంచి ఉన్నామండి, ఎన్ని గంటల నుంచి, ఉదయం 6 గంటల నుంచి ఉన్నామండి, పగలంతా కష్టపడ్డాం, ఎండ బాధ సహించాం, ఏంది వాళ్ళు మేము ఒకటేనా అని సణుగుతున్నారు. ఈ లోపల యజమానుడు వచ్చి, సహోదరుడా, స్నేహితుడా, నేను నిన్ను మొదట కూలికి పెట్టుకున్నప్పుడు నువ్వేమడిగావు, కూలి ఎంతైతే వస్తా అన్నావు, 1 దేనారం అయితే వస్తా అని ఒప్పుకున్నావా లేదా? అవును. మరి నేను నీకు 1 దేనారం ఇచ్చేసాను కదా, నీ కూలి నువ్వే తీసుకో, నీకేమి నేను అన్యాయం చేయలేదు కదా. మీకు అర్థమైందండి? నువ్వు ఎంతకు ఒప్పుకున్నావు, ఉదయం వచ్చేటప్పుడు 6కి, ఏమండి రోజు కూలి ఎంత అయితే వస్తాను అని ఒప్పుకున్నావు కదా, నీకు అంత ఇచ్చాను కదా, అవునా కదా, ఇచ్చానా లేదా, ఇచ్చాను కదా, కాబట్టి నీది నువ్వు తీసుకో, వెళ్ళిపో. చివరి వచ్చారే వాళ్ళకు కూడా నాకు కూలి ఇవ్వడం నాకు ఇష్టమైంది, నేను ఇచ్చేసా, కాబట్టి నా సొంత సొమ్ముతో నేను ఎట్లాగానే ఇవ్వచ్చు, సగం కూలి ఇవ్వచ్చు లేదా పూర్తి కూలి ఇవ్వచ్చు, అది నా డబ్బులే కానీ నీ డబ్బులేం కాదు కదా, నేను నీకేం అన్యాయం చేయలేదు కదా, నువ్వు ఎంతైతే మాట్లాడుకున్నావో అంత నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు.
ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే యజమాని ఉదయం 6ంటికి వెళ్ళాడు, 9ంటికి వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, 3ంటికి వెళ్ళాడు, సాయంత్రం 5ంటికి కూడా వెళ్ళాడు. ఇన్నిసార్లు ఎందుకు తిరిగాడు? ఒక అలవాటు ఉంది యూదులకి. అదేమిటి? ప్రతి 3 గంటలకు ఒకసారి, ప్రతి జాముకు ఒకసారి ప్రార్థన చేసే అలవాటు ఉంది. దాన్ని చెప్పడం కోసమే ఇదంతా చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అన్యాయస్తుడండి అని. లేదండి, నీవు ఎంత సమయం అయితే దేవుని సన్నిధిలో గడిపావో తప్పనిసరిగా దాన్ని తూచి నీకు ఇస్తాడు దేవుడు. అందుకే చెప్తున్నాం, రోజుకు ఉదయం సాయంత్రం మాత్రమే ప్రార్థన చేసావనుకో, నీకు వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు కూడా అట్లాగే ఉంటాయి. లేదు, రోజుకి 6 గంటలకు ఒకసారి, 9ంటికి ఒకసారి, 12 గంటలకి, 3 గంటలకి, 6 గంటలకి, రోజుకు 5 సార్లు నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, మీకు అర్థమవుతుంది చెప్పిన మాట. 5 సార్లు నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, 5 రెట్లు దీవెనలు నీకు వస్తాయి. దేవుడు తప్పనిసరిగా కొలిచిపోస్తాడు, లెక్క గట్టిస్తాడు. అస్సలు న్యాయమే తప్పడు. మనం చదువుకున్న వాక్య భాగానికి వద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి జరిగిందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పేతురు యోహానులు ఇద్దరు కలిసి, నా వైపు చూడాలి, పేతురు యోహానులు ఇద్దరు కలిసి దేవాలయానికి ఎక్కిపోతున్నారు. అదే సమయంలో ఆ దేవాలయం పేరేమిటో తెలుసా? శృంగారం అనే దేవాలయం. ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్యూటిఫుల్. ఆ టెంపుల్ పేరేంటి? బ్యూటిఫుల్. ఆ టెంపుల్ పేరే బ్యూటిఫుల్ టెంపుల్. తెలుగులో ట్రాన్స్లేషన్లో శృంగారం అనే దేవాలయం. అంటే అంత శృంగారంగా ఉంది, అంత అందంగా ఉంది. అందుకని ఆ దేవాలయానికి పెట్టిన పేరు ఏంటంటే బ్యూటిఫుల్ టెంపుల్ అని పెట్టారు. అట్లాంటి దేవాలయానికి వీళ్ళు ఎక్కిపోతూ ఉంటే భిక్షం అడుక్కునేవాడు అన్నాడు. వీడు పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాల దాకా కూడా కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. ఏం చేస్తాం మరి, వాడికి పొట్ట గడవాలి కాబట్టి బంధువులో, స్నేహితులో, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఉదయం అక్కడ మెట్ల దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు. వాడు వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని సాయంత్రం దాకా భిక్షం అడుక్కుంటే మళ్ళీ ఎంతో కొంత డబ్బులు వస్తే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు సాయంత్రం. ఇట్లాగే జీవితం గడిచిపోతూ ఉంది. అదే సమయంలో ఈ పేతురు యోహాను కూడా దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అయ్యా అని అడిగాడు. అట్లా అడుగుతారు కదా. ఈ పేతురు యోహానులు వాడి వైపు తేరి చూశాడు. అబ్బాయి మా వైపు చూడు అన్నారు. ఈడు అనుకున్నాడు, మా వైపు చూడని గట్టిగా అంటున్నారంటే అందరికంటే వీళ్ళు ఎక్కువ వేస్తారు కావాలా. అంతే కదా, ఎవరైనా ఏమనుకుంటారు, నువ్వు అడుక్కునే వాళ్ళని దగ్గరికి వెళ్ళి అబ్బాయి నా వైపు చూడు అన్నామనుకో, వాడికి ఏం ఆశ కలుగుద్ది? పాపం ఎక్కువ డబ్బులు ఇస్తాడు కావాలా అనుకొని వాడి వైపు తేరు చూశారు. జాగ్రత్తగా వాళ్ళ వైపే చూశాడు. చూస్తే అన్నాడు పేతురు, అబ్బాయి నీవు అనుకుంటున్నట్లుగా, నీవు ఆశిస్తున్నట్లుగా వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు అనగానే వాడికి ఏమనిపించి ఉంటుంది? ఈ మాత్రం కోసమేనా, ఓ మా వైపు చూడాలి అని మనసులో అనుకున్నాడేమో. మొత్తానికి అబ్బాయి వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు ఏదైతే కలిగి ఉందో అది నీకు ఇస్తా. లే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నిలబడు అని చెయ్యి పట్టుకొని చిన్నగా లేపాడు. 40 ఏళ్ళు వాడికి మోకాళ్ళలో బలం లేదు, కాళ్ళలో బలం లేదు, నడవలేడు. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు, తీసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క శక్తి అతని శరీరంలోకి ప్రవేశించింది. వెంటనే లేస్తూ ఉండగానే మోకాళ్ళు, చీలమండలాలన్నీ కూడా సడలిపోయి చిన్నగా నడక వచ్చేసింది. ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటే కలిసి. జాగ్రత్తగా చూడండి, ఏమిచ్చారు వీళ్ళు వాళ్ళకి, ఇది నేను చెప్పదలుచుకుంది. పేతురు యోహానులకి ఏముంది?
వెండి బంగారాలు లేవు అన్నారు. మరి ఏముంది వాళ్ళకి? నాకు కలిగిందే నీకు ఇస్తున్నా అన్నారు. ఏమిచ్చారు అతనికి? చెప్పండి, ఏమిచ్చారు? దేవుని నామములో ఉన్న శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో ఆ శక్తిని ఆ వ్యక్తికి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితంలో ఏం కలిగి ఉన్నావు? నీవు ఏదైతే కలిగి ఉంటావో అదే ఎదుటి వాడికి ఇస్తావు. అంతే కదండి. నీకు లేనిది నువ్వేమి ఇవ్వలేవు కదా. ఎవరైనా అడుక్కునేవాడు వస్తే చేతిలో డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తావు. లేదా ఆ చేతిలో డబ్బులు ఏమి లేదు, ఇంట్లో బియ్యమే ఉన్నాయి, నీకు ఇష్టమైతే తెచ్చిపో లేకపోతే లేదు అంటావు. అవునా కాదా? అంటే నీకు ఏవైతే కలిగి ఉందో అది మాత్రమే ఇవ్వగలుగుతావు. అవునా కాదా? ఏమండి, మరి అర్థమైందా? నీకు ఉండదు మాత్రమే నువ్వు ఇవ్వగలుగుతావు, లేనిది నువ్వు ఏమి ఇవ్వలేవు. వీళ్ళు ఏమంటున్నారు? మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. మాకు ఏం కలిగింది? యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి మేము కలిగి ఉన్నాం, ఆ శక్తే నీకు ఇస్తాం లే అని చేయి పట్టుకొని లేపారు. అంటే పేతురు యోహానులు ఏమిచ్చారు అతనికి? యేసు నామములో ఉన్న శక్తిని ఇచ్చారు. మనం ఏమి కలిగి ఉన్నాం? వాళ్ళైతే దేవుని యొక్క నామములో ఉన్న శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ శక్తిని అతనికి ఇచ్చారు, అతన్ని లేపారు, స్వస్థపరిచారు. మరి క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీవు ఏం కలిగి ఉన్నావు? చాలామంది అనుకుంటా మాకు ఇళ్ళు ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయండి, బంగారం ఉందండి, బ్యాంకు బ్యాలెన్స్ ఉందండి. ఇది కాదు. దేవుని శక్తి కలిగి ఉన్నావా? క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఎన్నో చెప్తుంటాం, మాటలు కాదు. దేవుని శక్తి నువ్వు కలిగి ఉన్నావా? నీవు ఏది కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకో. నీవు ఏదైతే కలిగి ఉంటావో అదే ఎదుటి వాళ్ళకి నువ్వు ఇస్తావు. అంతే, ఇంక ఏమీ తేడా లేదండి. ఒకసారి ఎలీషా ఒక స్త్రీ తన దగ్గరికి వస్తే, అమ్మా నీ ఇంట్లో ఏముంది పోయి చూసిరా, ఏముందో దాన్ని బట్టే నీ అవసరత తీర్చబడుతుంది, పోయిరా అన్నాడు. ఎవరు ఏమంటే తన భర్తను పోగొట్టుకున్న ఒక ప్రవక్త యొక్క శిష్యుని భార్య వచ్చి చెప్పింది ఎలీషా దగ్గరికి, అయ్యా నా భర్త నీ శిష్యుడేనాయనా, చనిపోయాడు, కానీ అప్పులు చేశాడు, ఆ అప్పులు తీర్చడం కోసం నా దగ్గర ఏమీ లేదు, అప్పులోడు వచ్చేసాడు, నా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అప్పుల కింద జామేసుకుంటా అంటున్నాడు, మరి నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు నాయనా అని అంటే, అప్పుడు అన్నాడు ప్రవక్త, అమ్మా నీ వెళ్ళి అసలు నీ ఇంట్లో ఏముందో చూసి రాపో అన్నాడు. వచ్చింది, ఇల్లంతా చూసింది, ఇంట్లో ఏమీ లేదు, ఒక నూనె కొండ ఉంది. పోయి చెప్పింది, అయ్యా ఇంట్లో ఏమీ లేదు నాయన, నూనె కొండ ఉంది, కొంచెం నూనె ఉంది, ఇంతే, ఇంకేమీ లేదు. అప్పుడు ఆ ప్రవక్త ఆ నూనె కొండ ద్వారానే ఆమె అవసరం మొత్తం కూడా తీర్చేశాడు. ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు చుట్టుపక్కల నీ ఊరు మొత్తం తిరిగి ఎన్ని కొండలైతే నీకు దొరుకుతాయో ఖాళీ కొండలు అవన్నీ కూడా తెచ్చుకొచ్చేసి, అవన్నీ లోపల తీసుకొచ్చేసి నీవు నీ కొడుకులు లోపల ఉండి తలుపేసి, ఆ ఇంట్లో ఒక నూనె కొండ ఉన్నావు కదా, అది తీసేసి అన్ని కొండల్లో పోసేయి, నూనె వచ్చేస్తుంది అనగానే ఏం వెళ్ళింది, అన్ని కొండలు అరువు తెచ్చుకుంది. తను తన కొడుకులు ఇద్దరు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. ఆ నూనె కొండ పైకి ఎత్తింది, అన్ని కొండల్లో పోయటం ప్రారంభించింది. అలా పోస్తూ ఉంటే నిండుతూ ఉన్నాయి. ఒక కొండ నిండింది, తీసి పక్కన పెట్టారు. ఇంకో కొండలో పోస్తారు, ఆ కొండ నిండింది, తీసి పక్కన పెట్టారు. తెచ్చిన కొండలన్నీ నింపేశారు. నూనె వస్తానే ఉంది. అరే ఇంకా కొండలు తీసారండిరా అంది. అవా ఇంక ఏడు దొరకవా మా కొండలేక, అయిపోయినాయి, ఇంక అన్ని ఇళ్ళు ఎతికే వచ్చావు అన్నారు. అంతే, ఆ నూనె కూడా ఆగిపోయింది. ఇక పోయి చెప్పింది ప్రవక్త, అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేశా, అన్ని కొండలు నిండిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఆ నూనె అమ్మేసి నీ అప్పు తీర్చేసుకో, మిగిలింది నీవు నీ పిల్లలు సుఖంగా బ్రతకండి అన్నాడు. అందుకనే అక్కడ ఆమె అవసరం తీర్చబడటం కోసం ప్రవక్త ఏమడిగాడు? నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది, అయ్యా నా ఇంట్లో ఇది ఉంది అని. ఇప్పుడు దేవుడు అదే అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది? ఇక్కడ ఇల్లు అంటే నీకున్న 4 గోడలు కాదు,
నీ హృదయం ఏమంటున్నాం? నీ హృదయంలో ఏముంది? ఆమెకైతే నూనె కొండ ఉంది, మరి నీకు ఏముంది? నీ హృదయంలో ప్రార్థన ఉందా? నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? నీ హృదయంలో ఇంకా దేవుని గురించిన శక్తి ఉందా? ఉంటే దాన్ని బట్టే నీ అవసరం తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పేతురు యోహానులు అదే అంటున్నారు, ఇదిగో మాకు ఏదైతే కలిగి ఉందో అదే నీకు ఇస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏమి కలిగి ఉన్నావు? క్రైస్తవుడుగా, ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఏం కలిగి ఉన్నావు? దేవుడు కనుక అడిగితే నీకు ఏం కలిగి ఉన్నావంటే, అయ్యా ప్రార్థన చేసే ఓపిక నాకుంది, ఇదిగో ప్రతిదినం ప్రార్థన చేసుకునే ఓపిక నాకు కలిగి ఉన్నాను అని చెప్పగలుగుతావా? నాయన, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఇదిగో నీ మందిరానికి వెళ్ళి నీ మాటలు వినే ఓపిక నాకుంది అనగలుగుతున్నావా? మనం ఏం కలిగి ఉన్నాం? ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? విశ్వాసం కలిగి ఉన్నామా? ఈ పేతురు యోహానులాగా 3 గంటలకు ఒకసారి ప్రార్థన చేసి అలవాటన్నా కలిగి ఉన్నామా? అలాగా ఏవి కలిగి ఉన్నావో దేవుడు లెక్కేస్తాడు. నువ్వు ఏదైతే కలిగి ఉంటావో అదే నువ్వు ఇస్తావు. ఏ మాత్రం సందేహం లేదండి. ప్రార్థనా శక్తి నువ్వు కలిగి ఉన్నావా? ఆ శక్తే నువ్వు నీ బిడ్డలకు ఇవ్వగలుగుతావు. ప్రార్థించే అలవాటు నువ్వు కలిగి ఉన్నావా? ఆ ప్రార్థన చేసే అలవాటే నీ బిడ్డలకు ఇచ్చేస్తావు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక చాప ఎప్పుడు వేసుకుని ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడు అదే చాప మీద మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఆ చాప గుంటలు పడి చివరికి చిరిగిపోయింది మోకాళ్ళు ఆ స్థలంలో. ఇక చచ్చిపోతూ ఆ పాస్టర్ గారు, అరే నేను మీకు ఏ ఆస్తులు సంపాదించలేదు నాయన, ఏమీ కూడబెట్టలేదు, మీకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే ఇదిగో నా చాపేరా నీకు ఆస్తి, ఇంతకంటే నేనేమి ఇవ్వలేనురా అని అంటే కొడుకు అనుకున్నాడు, దరిద్రం పాడుగాను, చేసింది లేదు పెట్టింది లేదు, ఇదిగో ఈ బొక్కలు పడిన చాప అంట, ఇది ఆస్తి అంట, ఇది నాకేం ఇస్తున్నాడంట, తీసుకోవాలంట అనుకొని ఇక చచ్చిపోతున్నాడు. ఇక చచ్చే ముందు ఎన్ని బాధ పెట్టవేంది కానీ సరేలా అని పుచ్చుకున్నాడు. మొత్తానికి తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏముంది నాకు ఈ ఆస్తి, బొక్కలు పడిన చాపే కదా, సరేలే ఈయన ఎప్పుడు దీని మీద ఉండి మోకరించి ప్రార్థన చేస్తుంటాడు, సరే నేను చేస్తే తప్పే ముందులే అని అప్పటిదాకా ప్రార్థనకు బాని ఆ వ్యక్తి, అప్పటిదాకా దేవుడే నాకు వద్దు అని ఎప్పుడు ఆ తండ్రిని తిట్టుకొని ఆ వ్యక్తి ఆ చాప మీద ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడో అతని మనసు మారిపోయింది, ఆలోచన మారిపోయింది. ఇక ఏడవటం ప్రారంభించాడు. తన జీవితం తనకు గుర్తొస్తూ ఉంది, తన పాపం తనకు గుర్తొస్తూ ఉంది. చివరికి తన ఆత్మ రక్షించబడింది. బ్రతికి ఉన్నంత కాలం తండ్రి అతని కోసం ప్రార్థన చేసిన చాప అది, మోకాళ్ళుని ఏడ్చిన చాప అది. ఆ చాపలో ఎంత శక్తి ఉందంటే దేవుని శక్తి. ఒక్కసారి మోకరించి ప్రార్థించగానే తన కుమారుడు ఆ చాప మీద, కుమారుడు యొక్క హృదయం మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు చేసిన ఆ ప్రార్థన శక్తి ఎక్కడికి పోదండి, ఎక్కడికి పోదు, తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏం కలిగి ఉన్నావు? కనీసం ఆ పాస్టర్ గారి లాగా ప్రార్థన చేసే ఒక మంచి అలవాటు కలిగి ఉన్నావా? తప్పనిసరిగా నీ కొడుకు యొక్క హృదయాన్ని మారుస్తుంది, అది నీ బిడ్డ హృదయాన్ని మారుస్తుంది, నీ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా ఆ ప్రార్థనా శక్తి మారుస్తుంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఏం కలిగి ఉన్నావు? ఏమి కలిగి ఉన్నావు? వీళ్ళైతే ప్రతి జాము ప్రార్థన చేసే మంచి అలవాటు వీళ్ళకుంది యూదులకి. అందుకనే దేవుడు ఎప్పటికీ కూడా వాళ్ళని వదిలిపెట్టడు. మీకు అర్థమైందండి? నేను హెబ్రీల దేవుణ్ణి అని దేవుడు అంత గర్వంగా ఎందుకు చెప్పుకున్నాడో తెలుసా? వీళ్ళు దేవుణ్ణి ఏ క్షణం కూడా వదిలిపెట్టరు. ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రార్థన చేసే అలవాటు వీళ్ళలో ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నేను వీళ్ళ దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. దేవుడు వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టలేదు, ఎప్పటికీ కూడా వదిలిపెట్టలేదు.
తాను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నిజంగా నీకు నాకు కూడా ఇట్లాంటి మంచి అలవాటు ఉంటే దేవుడు కూడా ఇదిగో నేను నీ దేవుణ్ణి అబ్బాయి అని చెప్పుకుంటాడు. మరి నీవు ఏం కలిగి ఉన్నావు? మనం ఏం కలిగి ఉన్నాం? ఒకసారి మనలను మనం పరీక్షించుకుందాం.